మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైకాపాలో ఆయన ఒక విలక్షణ నాయకుడు. అనునిత్యం చిరునవ్వుతో సౌమ్యుడిగా పేరొందిన నాయకుడు ఆయన. కానీ అలాంటి నాయకుడికి సైతం ఆవేశం వచ్చింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 40వ వార్డులో దాదాపుగా 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘన చరిత్ర తన సొంతం. పన్నెండు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిన అదే నాయకుడు నేడు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తన వార్డులో ఆగిపోయాయని ఆవేదన చెందుతున్న పరిస్థితి. అసలు డిసెంబర్ 19వ తేదీ ఏం జరిగిందో తన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే ప్రజానాయకుడు కర్నూలు 40వ వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే విక్రమ్ సింహారెడ్డి గారు. నమస్తే అండి. సార్ ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, చాలా బాగున్నాం సార్. మీరు చాలా సౌమ్యుడు అనే ఒక పేరు ఉందండి మీకు ఇన్నాళ్ళుగా, అంటే డిసెంబర్ 19వ తేదీ 2025 దాకా. కానీ ఆ డిసెంబర్ 19 తర్వాత మీరు కూడా చాలా ఆవేశపడు అనే ఒక పేరు అయితే కొత్త పేరు వచ్చింది మీకు. ఎందుకండి అది? ఎందుకు అంత ఆవేశం వచ్చింది మీకు ఆ డిసెంబర్ 19వ తేదీ? ఆవేశం రావడానికి చాలా కారణాలు. ఎందుకంటే ఆ పర్టికులర్ మీటింగ్ ఏదైతే ఉందో డిసెంబర్ 19 జరిగిన మీటింగ్ డిసైడ్ అయింది. అందరికీ మెసేజ్లు వెళ్ళాయి. కరెక్ట్ ముందు రోజు కమిషనర్ గారు వెళ్ళిపోయారు. ఎవరైతే బాధ్యత వహిస్తారో దానికి మేయర్ ఉండొచ్చు, కానీ కమిషనర్ కూడా ఉండాలి ఇక్కడ. ఆయన లేకుండా వెళ్ళిపోవడం అంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుంది. సో అది మెయిన్ రీజన్ యాక్చువల్. అవేళ మేము మీటింగ్ వద్దు, మళ్ళీ కమిషనర్ వచ్చిన తర్వాత పెడదామని చెప్పేసి కొంత గట్టిగానే ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు కూడా మా వాళ్ళందరికీ కార్పొరేటర్లకి ఇది పద్ధతేనా, ఇది పద్ధతి కాదు కదా, మన మీటింగ్ మనం కూర్చోకుండా ఉండడం మేలు. ఎందుకంటే ఒక బాధ్యత వహించాల్సిన కమిషనరు ఏదో కారణంతో వెళ్ళిపోయాడు, ఎవరు తెలియదు. 18th వెళ్ళిపోయాడు, 19th మీటింగ్ ఉంది. మాకందరికీ అది నచ్చలే. అందుకనే మా కార్పొరేటర్లందరూ కూడా చెప్పేసి అయ్యా ఇది వద్దు, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి అంటే మీ సహచర కార్పొరేటర్లు ఉన్నారండి, వైసీపీ కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు. అవును. కానీ మీరే ఎందుకు అంత ఆవేశపడాల్సి వచ్చింది? లేదు, రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చేసిన మా కార్యక్రమాలు, అంటే మా పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాలు, ఈ 20 నెలల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత అసలు ఈ మీటింగ్కి అర్థం ఉందా, దేనికి పెడుతున్నారు ఇక్కడ? బాధ్యత లేని వ్యక్తులంతా, బాధ్యత ఉన్న వ్యక్తులందరూ కూడా బయటికి వెళ్ళిపోతే ఆఫీసర్లు దానికి బరువు ఎవరు మోయాల? డెసిషన్ మేకింగ్ కమిషన్ అవుతారండి ఎండ్ ఆఫ్ ది డే. మేయర్ ఉన్నా ఇంకా ఎవరున్నా మిగతా ఆఫీసర్ ఉన్నా కూడా ఆ రోజు జరిగే కార్యక్రమానికి సంబంధించి ఆయననే, బికాజ్ ఈజ్ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్, ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్నా ఆ పని ముందుకెళ్ళాలన్నా కూడా కమిషనరే బాధ్యత తీసుకోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనే లేనప్పుడు మనకి ఎందుకు ఈ మీటింగ్ అని చెప్పేసి చాలా గట్టిగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే వద్దు, ఈ మీటింగ్ వద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ గారు సెలవు పెట్టి వెళ్ళిపోయారంటారా అని మేము అనుకుంటున్నాం. కారణాలు అయితే మాకు తెలియదు, ఒకరోజు ఆగి ఉండాల్సింది. కానీ అక్కడ జరిగిన పద్ధతి చూస్తే ఆయన మరి ఉద్దేశపూర్వకంగా వెళ్ళాడో ఆయన మనసు తెలియదు. ఎందుకంటే మనిషికి ఇంకో లోపల ఇంకోటి ఉన్నప్పుడు మరి బయటికి రాదు కదా, నిజం బయటికి రాదు కదా, ఏదో కారణం చెప్పి పోయిండొచ్చు ఆయన. మరి అది కూడా 15 days లీవ్లు వెళ్ళారు ఆయన. ఓకే. గతంలో మీరు దాదాపుగా 12 కోట్ల నిధులతో మీ 40వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. అవును. మరి ఇప్పుడు ఎందుకండి చాలా సమస్యలు ఉన్నాయి మీ వార్డులో. ఈ 40వ వార్డులో ప్రత్యేకించి చాలా సమస్యలు అయితే పేరుకుపోయాయి. మరి ఈ సమస్యల పరిష్కారంలో మీరు చొరవ చూపడం లేదని ఒక విమర్శ ఉంది. దీనిపై మీరు ఏమంటారు? లేదు, చాలా చొరవ తీసుకొని మీరు 2024 సెప్టెంబర్లో నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత నాకు ఆల్రెడీ వార్డు మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఈ వార్డే కాదు, 38, 39 వార్డులో కూడా కొంత అవగాహన ఉంది అన్నిటి మీద. ఎందుకంటే తిరిగాం కాబట్టి ఇక్కడ. అప్పుడు పెట్టిన వర్కులు ఈ రోజు కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. అవి రకరకాల కారణాలతో ఆపేశారు. నేను పెట్టిన వర్కులు ఎవరైనా మీడియా వాళ్ళు మొత్తం వచ్చి చూసినా కూడా ఏవి కూడా అక్కడ ఏదో ఆశించి పెట్టడం, అక్కడ ఎవరైనా ఉన్నారనో అందరికీ ఉపయోగపడే పనులే నేను అక్కడ పెట్టించానండి. యాక్చువల్గా ఎంత బాధ అనిపిస్తుందంటే లిటరల్లీ రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు. నేను అన్ని ఇంకోటి ఏంటంటే 40 వార్డు ఎంట్రీ పాయింట్ ఇది. ఎంట్రన్స్లో ఉన్న రోడ్లు ఛిద్రం అయిపోయినాయి. ఎప్పుడో 2002, 2004లో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వేసిన సాయిబాబుడి రోడ్డు, SB ATM రోడ్డు, సంతోష్ నగర్, విజయలక్ష్మి నగర్, మమతా నగర్, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి నేను దాదాపు 2,75,00,000 రూపాయల వర్కులు అండి ఇవన్నీ యాక్చువల్గా. ఓకే. కారణం అయితే మాకు తెలియదు. కానీ కోడుమూరు కాన్స్టిట్యూన్సీ మరి KMCలో ఉందా లేదా అని మొన్న ఇదే ప్రశ్న వేశాను. మీరు ఇందాక అడిగారు కదా, డిసెంబర్ 19 జరిగిన మీటింగ్లో KMCలో కోడుమూరు ఉందా లేదా, ఓకే, ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు మమ్మల్ని,
కారణం ఏంటి? ఆఫీసర్లు చెప్పాము, లిటరల్లీ అసలు బెగ్ చేశాను కాంట్రాక్టర్లు అనుకోండి, ఆఫీసర్లు కానీ. అంత పెయిన్తో ఉన్నాం మేము యాక్చువల్గా. అది ఆ రోజు కూడా రియాక్ట్ అవ్వడానికి ఇంకా ఇదే పోయినప్పుడు ఈ మీటింగ్ ఉంటే అంత లేకుంటే ఎంత అన్న పద్ధతులు ఆలోచన చేసి ఆ మాట కూడా వాడడం జరిగింది. ఆ 3 కోట్ల వర్కులకే దిక్కు లేదన్నా మళ్ళీ 70 లక్షల వరకు పెట్టించాం. మేయర్ గారు చెప్పి సంతకాలు పెట్టించి, కమిషనర్ ఆయన మీరు మేయర్ సంతకం కావాలంటే మళ్ళీ మేయర్ గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించి తీసుకొచ్చి ఆఫీస్కి అయితే పంపించాం. అది అవుతుందా లేదా? ఈ ఆర్చ్ రోడ్ అండి, నరసింహస్వామి గుడి ఆర్చ్ రోడ్ 70-75 లక్షల రూపాయల వర్క్ అది. మనం దిగిపోయే లోపల ఈ వార్డుకి ఎంతో కొంత న్యాయం చేయాలి, మనకు ఓట్లు వేసిన పబ్లిక్ మనం న్యాయం చేయాలన్న ఒకే ఒక భావం ఉంది. ఇందులో ఏం స్వార్థం ఏం లేదు. ఎందుకంటే ఒక రోడ్ వేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. నేను పెట్టిన ప్లేసుల్లో తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు. ఆ పార్టీలు చూసి మేము రోడ్లు వేయలేదు, కాలువ లేదు గతంలో కానీ, ఇప్పుడు పెట్టిన వర్కులు కానీ. అన్ఫార్చునేట్లీ మాకు ఇక్కడ వర్క్ లాగిపోవడం అయితే జరిగింది. అవి ఎప్పుడవుతో కూడా తెలియదు. ఎందుకంటే మాకు ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరేం చెప్తున్నారు? 3 కోట్ల రూపాయలు, దాదాపుగా 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయితే మీ వార్డులో ఆగిపోయాయని చెప్తున్నారు. అవును. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 10 లక్షల నిధులతో మీ వార్డులో ఒక డ్రైన్ వర్క్ అయితే జరిగింది. అది కూడా ఇది వాస్తవం కాదంటారా? వాస్తవమే. అది కూడా ఏంటంటే మేము ఎలాగో మేమే ఉంటాం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఇల్లు కొత్తగా కట్టుకునే ఇక్కడ నేను వాళ్ళు దాదాపు 2022-2023 నుంచి అడిగితే కూడా సరే మనం ఇక్కడికి వస్తున్నాం కదా, కట్టుకున్నప్పుడు ఏదో వస్తుంది మనకు కాలు వేసుకొచ్చు అనుకున్నాము. ఒక మామూలు మనిషిలాగా కమిషనర్ రవీంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు కొంచెం ఫన్నీ కనిపించవచ్చు. కార్పొరేటర్ కాదు సార్, నేను మామూలుగా వచ్చాను సార్, నా వీధిలో డ్రైన్ లేదండి ఇక్కడ, కాబట్టి మీరు ఒక డ్రైన్ శాంక్షన్ చేయండి అంటే ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఆయన వర్క్ శాంక్షన్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేసిన ఆ కాంట్రాక్టర్ నేనే సపోర్ట్ చేసి కాలు వేయించుకున్నాను. ఇది ఆ కాంట్రాక్టర్ ఇంకా ఈరోజు కూడా నాకు ఇవ్వాల, నా డబ్బులు ఇంకా రావాలి కాంట్రాక్టర్ అంటే. సరే మనకు బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వేసాం. అది ఇది తప్ప ఈ 40 వార్డులో కానీ మిగతా వార్డు మా కోడుమూరు సంవత్సరం వార్డులో ఎక్కడ కూడా నాకు తెలిసి వర్కులు జరగలేదు ఇప్పటిదాకా. అంటే ఇది కక్ష సాధింపు చర్య ఏమో ఎవరి మీద కక్ష? ఇప్పుడు ఇదే ప్రజలే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుంది 164 సీట్లు ఇచ్చి మొత్తం అద్భుతం మెజారిటీ ఇచ్చారు. కోడుమూరులోకి వస్తుందండి ఇది. కోడుమూరులో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే కాదు ఇక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళు నాయకులు ఆలోచన చేయాలి చాలా పాజిటివ్గా. ఎందుకంటే నెక్స్ట్ చేయాలనుకుంటే ఇదే వార్డులో నేనే చూపిస్తావు 100 కోట్ల వర్కులు నేను పిలుచుకెళ్తాను. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది, చాలా పెద్ద ఎక్స్టెన్షన్ ఏరియా ఇది. అవతల 2 వైపులు ఉంది, 2 డివిజన్స్, అన్ని 2 డివిజన్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలుగా. ఇంత పెద్ద ఏరియాలో 3 కోట్ల వర్క్ లేకపోతే ఏమొస్తుంది? ఆ వర్క్ చేస్తే ఎంతమంది ఆనందపడతారు? ఈ వర్క్ చేసింటే కన్నా నేను ఇది కంప్లీట్ అంటే నేను వ్యక్తిగతంగా అనుకోండి లేదా ప్రజల వైపు నుంచి కూడా ఒక 75% హ్యాపీనెస్తో దిగిపోయి ఉన్నాండి నేను, చాలా సంతోషంగా. ఆ పెయిన్ ఎప్పుడైనా సడన్గా అలా గుర్తుకొస్తే ఎలా ఇలా ఆపేశారు, ఎందుకు ఆపారు, ఇది మనం అలా అనుకున్నామా, ఇన్ని రోడ్లు ఇన్ని కాలువలు వేసాము. మమతానారు వెళ్ళి చూడండి, ఎవరైనా సరే మీడియాలో రావచ్చండి. మమతానే కాదు, ఎక్కడైతే నేను గుర్తున్న సమస్యలు మా పరిధిలో ఏవైతే చేయగలిగానో చేశానన్న తృప్తి, చేయలేకపోతున్నామే, చేసిన పెట్టినా కూడా వీళ్ళు చేయనేయట్లేదే అనే ఒక ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం. నాయకులు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు పెట్టిన వర్కులు కాకుండా వాళ్ళు చేయాలనుకుంటే దాదాపు ఇదే వార్డులో 50-60 కోట్లు వర్కులు బ్రహ్మాండంగా చేయొచ్చు. వాళ్ళకు ఉండే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి, అధికారం ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు, ప్రజల మన్నన పొందొచ్చు. మేము పలానా పని చేసినామని చెప్పి తొడగొట్టాలి, కానీ మేము ఈ పని ఆపేసామని చెప్పేసి జబ్బలు దరుచుకుంటే అది ఎంతవరకు సమంజసమో నాకైతే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా నేనైతే బాధపడుతూ క్వశ్చన్ కూడా చేస్తున్నాను. ఎవరు కూడా చేయకూడదు, మేము చేసినా తప్పు అవుతుంది. అయితే మేమైతే నాకు తెలిసి తప్పు చేయలేదు. తెలుగుదేశం మేము అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని నిధులు ఇచ్చి వాళ్ళ వార్డులో వర్కులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే 1825 రోజులు అండి మా టర్ము. 1820లో కరెక్ట్గా సమావేశాలు జరుగుతాయి, 25 సమావేశాలు జరుగుతాయి 3 నెలలకు ఒకసారంటే. సరే ఒకటి మిస్ అయినాము. ఇప్పుడు జరగాల్సిన మీటింగ్ మొన్న మేము కూడా కొంత ఆపాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో. ఇంకొక మీటింగ్ పెడతారో లేదో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది మేయర్ అండ్ కమిషనర్ గారు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం అది. ఓకే, సరే. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటుంటారు. మేయర్ మీ పార్టీకి చెందిన వ్యక్తి, మేయర్ దట్టు మీ మేయర్ గారు మీకు అత్యంత సన్నిహితులు. మేయర్ గారు చెప్పి మీరు పనులు అనుకుంటే, మీ మనసులో చిత్తశుద్ధి ఉంటే, అంకితభావం అనేది ఉంటే, 40 వార్డు ప్రజల కోసం మీరు సిన్సియర్గా పనిచేయాలని మీకుంటే, మేయర్ గారి మీద ఒత్తిడి తెచ్చి మీరు వర్క్ శాంక్షన్ చేయించుకోగలిగేవారు. కానీ మీరు సరైన చొరవ చూపడం లేదనుకోసా. చొరవ చూపినందుకే ఉన్న కూడా దిగిపోతున్నామని తెలిసినా కూడా ఈ 75 లక్షల వరకు అదొకటి మిగిలింది. అది పెద్ద రోడ్డు, కొంచెం అందంగా కనపడుతుంది, గుడికి వెళ్ళేదారని చెప్పేసి అప్పటికప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారి దగ్గరికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని మీరు మళ్ళీ మేయర్ గారు సంతకం కావాలంటే మేయర్ గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సంతకం పెట్టించి అక్కడి నుంచి మళ్ళీ కమిషనర్ ఆఫీస్ పంపించిన పరిస్థితి కూడా ఉందండి. నేను ఎందుకంటే ఒక పని అనుకుంటే నేను వదలను. ఓకే,
ఈ కిందికి జారిపోతాను, ఏం పర్లేదు. కొన్ని సందర్భాల్లో వెళ్ళాలనుకున్నాం, ఆ నాయకుల దగ్గర వెళ్ళి ఏమన్నా చెప్తే వింటారేమని, కానీ మనసుగా ఒప్పుకోలే, పద్ధతి కాదేమనిపించి. ఎందుకంటే ఒక రోడ్డు వేస్తే అందరికి ఉపయోగపడుతున్న ఆలోచన వాళ్ళకు ఉండాలి, కానీ పెట్టాము, వాళ్ళు చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. మేయర్ గారితో సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన ముందుకు సాగుతున్నాయి 20 నెలల నుంచి పనులని నేనైతే అనుకోవట్లేదు. సాన్నిహిత్యం వేరు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ అది కూడా కమిషనర్ వాళ్ళు చూసుకోవాల్సింది. వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి, ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చేయకూడదు అని చెప్పేసి. కానీ తప్పు అది, మేము చేయకూడదు, ఎవరు చేయకూడదు, ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు. ఇలాగా ప్రజలని బలి చేయడమే కదా ఇది. మనం వ్యక్తిగతంగా మనం పెట్టుకుంటే ఏమొస్తుందండి? వైకాపా ప్రభుత్వ హయాంలో తెదేపాకు సంబంధించిన కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మీ ప్రభుత్వం చేసింది ఏంటండి మరి? ఒక మాట చెప్పనా, చెప్పండి. అప్పుడు పక్క పెడదాము. ఇప్పుడు ఈ 20 నెలల్లో నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న సమాచారం ప్రకారం నాకు తెలుసు కాబట్టి, ఈ ఏరియా నుంచి కానీ ఇంకా మిగతా సైడ్ నుంచి ఒక్కరు పోయి మున్సిపల్ ఆఫీస్లో నాకు మిగతా సంబంధం లేదు, కానీ నా కోడుమూరు గురించి, మా కోడుమూరు గురించి మాట్లాడతాను నేను. ఓకే. పోయి నాకు ఈ కాలువ కావాలా, రోడ్డు కావాలని అడిగినోడు ఒక్కడు ఉంటే కూడా కొట్టించుకుంటారు, గుండు కొట్టించుకుంటారు. ఒక్కరు పోయి పోనీ పెట్టిన వర్క్లోనే ఇవి చేయాలి, వాడు పెట్టినది కరెక్టే పెట్టాడు, ఇవన్నీ పలానాకు ఉపయోగపడతాయని చెప్పేసి సాయిబాబా టెంపుల్ రోడ్ అండి 2002లో వేసినారు. అది 2002 నాకు తెలిసి మార్కండేయులు ఎవరు ప్రెసిడెంట్ ఒక గ్రామ పంచాయతీ. ఆ రోడ్డు ఛిద్రం అయిపోయింది, SBI ఐటమ్ రోడ్డు. ఆ రోడ్ వేస్తే ఎంతమంది ఇప్పుడు తెలుగుదేశం నాయకులు 3 ఉన్నారు ఆ లైన్లో. జిల్లా అధ్యక్షుడు మొన్న డిక్లేర్ చేసిన వాహీద్ ఉన్నాడు, ఆయన లైన్లో డ్రైన్ పెట్టించా, ఆన్ రికార్డ్ చెప్తున్నా మీకు. ఓకే. రాపిచ్చిన ఫిగర్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇది అభివృద్ధి అనేది అందరూ చేయొచ్చు, తెలుగుదేశం చేయాలా లేదా వైఎస్ఆర్ చేయాలని కాదు. ఎవరైతే రూలింగ్లు ఉంటారో వాళ్ళు ఇంకా చొరవ తీసుకోవాలి, అంతేగాని ఆపేసి ప్రజలని బలి చేసి. అసలు ఈ ఏరియా గురించి వాళ్ళకి తెలుసా? అసలు ఎవరు తిరిగారు ఇక్కడ? తిరగట్లేదు సార్, ఇక్కడ ఎవరు తిరుగుతున్నారు? సో 40వ వార్డు కార్పొరేటర్గా విక్రమ్ సింహారెడ్డి గారి పనితీరుకు మీ దృష్టిలో ఎన్ని మార్కులు వేయచ్చండి? నేను అలా క్లెయిమ్ చేయడానికి ఎంతవరకు సమంజసం తెలియదు, కానీ ఈ 20 నెలల్లో మాత్రం కొంత డిసప్పాయింటింగ్ ఉన్నాం. నేను మార్కులు వేసుకోవడం కాదు, కానీ 50 కంటే ఎక్కువ వేసుకోవడానికి రాదండి. ఎందుకంటే ఈ పనులు అంటే ఒక 70% అంటే డిస్టింక్షన్. ఓకే. ఎలక్షన్స్ అప్పుడు నేను జనాలకు చెప్పిన మాట ఏంటంటే పాస్ మార్కులతో బయటకు వస్తానమ్మని చెప్పాను నేనైతే. 35 మార్కులు పాస్ మార్కులు అంటే. కానీ కొన్ని పనులు చేశాం కాబట్టి దానికి 15 యాడ్ చేసుకున్నాను జెన్యున్గా. నేను ఏదో చేశాను పొడిచాను అనుకుంటే చేయాల్సిన పనులు నేనే చెప్తున్నాను, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, మీరు అడిగిన దానికి సమాధానం ఒకటి. ఏ ఒక్కరు ఎవరైనా ఆ కార్పొరేటరా లేదా ముఖ్యమంత్రి ఎవరు పని చేయాలనుకున్నానికి నాకు తెలిసి 5 సంవత్సరాల పీరియడ్ అనేది సరిపోదండి. ఓకే. అంటే ఈ ఒక విజన్ ఉండి ఒక ఐడియా ఉండాలి మనకి. ఈ పలాని పని ఐడెంటిఫై చేసి ఈ పలాని పని ఇది చేయాలి అని ఆ తపన ఉన్నోడికైతే 5 ఏళ్ళు సరిపోదు. 10 ఏళ్ళలో అయితే బ్రహ్మాండంగా ఎవడో నా బొట్టోనికి అన్నీ వదిలేసి తిరిగానండి. నా వ్యాపారం, ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అన్ని పక్క పెట్టేసి చాలా డెడికేటెడ్గా చేసాం. తృప్తి ఉంది, కొంత అసంతృప్తి కూడా ఉంది మాకు, ఎందుకంటే చేయలేదు కదా, అరే ఈ పనులన్నీ అయిపోయింటే బాగుండేది. ఆ దేవుడికి న్యాయం చేద్దాం అనుకుంటే దాన్ని కూడా ఆపేశారు. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? మన చేతుల్లో లేవు కొన్ని. మనం యుద్ధాలు చేయడానికి అయితే పోలేము, మనకంత అవసరం కూడా లేదు. ప్రజల కోసం చేస్తున్న పనులు కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి ఏదైనా కూడా. అరే ఇది మనం ఆపకూడదు కదా. అసలు పనులు ఆపారు అంటున్నారు, అసలు ఎవరు ఆపారండి? నియోజకవర్గం సంబంధించిన నాయకులు అండి, ఎవరనేది పెద్దలు ఎవరున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది ఎవరనేది మనం ఇంకా అది బాగుండదు కాబట్టి అర్థమైపోతే. కోడుమూరు నియోజకవర్గం ఇది మాది, మేము ఇక్కడ ఉన్నా కూడా కర్నూలులో ఉన్నా ఇది కోడుమూరే. అదృష్టానికి అవన్నీ గ్రామ పంచాయతీలు కాబట్టి అన్నీ చిన్న చిన్న గ్రామాలు కాబట్టి సరిపోయింది. 38వ వార్డు కాబట్టి నా వార్డులో బాష్ ఏరియా హైయెస్ట్ అపార్ట్మెంట్స్ ఉన్న కర్నూలు నగరంలో ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్న 40 వార్డులోనే ఉన్నాయి. అతి ఎక్కువ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇక్కడ. స్లమ్ తక్కువ, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ, సమస్యలు ఎక్కువ, అన్నీ ఎక్కువనే. ఇక్కడ ఆదాయం కూడా ఎక్కువనే కార్పొరేషన్కి, కానీ పద్ధతిగా లేకపోవట్లే కార్పొరేషన్. సరే, ఇప్పుడు పార్టీలకు అతీతంగా మీరు ఎవరైతే ఆపారు అని మీరు ఆరోపిస్తున్నారో ఆ నాయకుల దగ్గరికి మీరు పార్టీలను విస్మరించి ఒక ప్రజాప్రతినిధిగా మీరు వెళ్ళి అడగొచ్చు కదండి. వెళ్ళాలని అనుకున్నాను కొంత, మరి ఇక ఎందుకంటే నన్నతో కూడా మాకు సన్నిహితం ఉంది, కానీ ఎందుకో కొంత ఆగిపోవాల్సి వచ్చింది. వెళ్ళి నాకేం 20 మెట్లు దిగిపోదాం మనకి ఏముంది ప్రజల కోసం కదా అనుకున్నాను, కానీ ఒక సందర్భంలో కొంత హితులు చెప్పడం వలన ఆగిపోయాను. కానీ లేకపోతే నాకేముందన్న, ఇక్కడ మంచి చేయాలని వచ్చినాం, మనం ఏదో తీసుకుపోవాలనో లేకపోతే మనం దాంట్లోంచి ఇంటి కొంపలోకి వేసుకోవాలనో అటువంటి ఆలోచన లేకుండానే వచ్చాం దీంట్లోకి. అలాగే వెళ్తున్నాం, శుభ్రంగానే వెళ్తున్నాం, శుభ్రంగా వచ్చాం, శుభ్రంగా వెళ్తున్నాం. కానీ ఏదైనా చాలా బాధతోనే ఉన్నాం ఈ వర్క్ ఆగిపోవడంతో. అది కూడా ఇంపార్టెంట్ రోడ్స్ పెట్టాను, డ్రైన్స్ ఎక్కడైతే సమస్య ఉందో అవన్నీ ఆగిపోతున్నాయి కదా అని. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పెట్టేసి ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తే సంతోషమే. అసలు మా పేర్లు కూడా రాయాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. నా వార్డులో మీరు నమ్మరు కిషోర్ గారు,
ఆ 12 కోట్ల దగ్గర మామూలుగా పద్ధతి ప్రకారంగానే పెట్టి నాకు 100 శిలాఫలకాలు ఉండేవి. నేను కాంట్రాక్టర్లు ఏం చెప్పాను సార్, నేను ఉన్నాను అవి వద్దు, మళ్ళీ 30-40 వేలు బొక్క మీకు అవసరం లేదు, క్వాలిటీ వర్క్ చేసండి వెళ్ళిపోండి అంతే, మనకు ఏమి చేయాలో వెళ్ళిపోవాలి అంతే. ఎక్కడ శిలాఫలకాలు లేవు, నాకు తెలిసి 5-6 ఉంటాయి, ఎక్కడ కూడా వద్దని చెప్పేవాళ్ళు కదా. ఎందుకు సామ్యం అన్ని మళ్ళీ డబ్బులు వేస్ట్. 2 కోట్ల వరకు చేస్తే బయట ఫంక్షన్ మీకు తెలుసు అనుకుంటా 1,89,00,000 శిలాఫలకం లేదు అక్కడ. ఓకే, వెంటబడి చేయించుకున్నాం బాలాజీ సార్ ఉన్నప్పుడు. కేశవరెడ్డి స్కూల్ పెట్టాము, ఎందుకంటే అది ఎంపీ గారు అందరూ వచ్చారు కాబట్టి ఆ సిరిజా సుధర స్కూల్ అంతే. బేళ్ళ మీద లెక్క పెట్టండి శిలాఫలకాలు ఉన్నాయి. శిలాఫలకాలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నేను, ఎందుకంటే పేరు ఉండాలని చెప్పేసి. జనానికి తెలియదా ఎవడు చేసాడని చెప్పి. నేను ఉన్నా పోయినా కూడా తర్వాత ఫస్ట్ కార్పొరేట్ ఎవరంటే అప్పుడు చూస్తే నా పేరు కనబడుతుంది పైన విక్రమ్ సింహారెడ్డి. లేటు ఉంటే బతుకుంటే బతుకున్న పేరు ఉంటుంది. కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి వైకాపాలోనే కొనసాగుతారా లేకపోతే పచ్చపార్టీ కండువా కప్పుకుంటారా? ఏం అవసరం ఉంది నాకు? ఉంటే నా ఇంట్లో ఉంటా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా వైఎస్ఆర్ పార్టీలో ఉంటా, లేదా నా ఇంట్లో ఉంటా, నా వ్యాపారం నేను చేసుకుంటా, 10 మందికి సాయం చేస్తా దేవుడిస్తే. మంచి మాటలు మంచి పనులు. ఇప్పుడు చేసిన ఏం చేసావో, పదవి లేకముందు అదే పని చేశాను, పదవి వచ్చిన తర్వాత అదే పని చేశాను, పదవి పోయిన తర్వాత కూడా అదే పని చేస్తాను. ఎందుకంటే నాకంటూ ఒక క్లారిటీ ఉంది. భగవంతుని ఆశీస్సులు అలా మా అమ్మ నాన్న ఆశీస్సులు దండిగా ఉన్నాయి నాకు. సొసైటీలో అందరూ బయటకు వస్తే 100 మంది పలకరిస్తారు, అంతకంటే బలమే ఉంటుంది. అదే నాకు బూస్ట్ బలం. ఇట నేను సంపాదించుకుంది అదే ఈ 5 ఏళ్లలో. కొంత ఓటుకుండొచ్చు కానీ ప్రజల్లో అయితే నేను వాడు పలానోడు బాగానే చేస్తున్నాడు అనిపించుకోవడానికైతే దేవుడి దయ వల్ల నేను అనిపించుకున్నాను. అదే తృప్తి ఉంది. ఇంకా అసంతృప్తి తప్పదు. ఇందాక మీరు చెప్పినట్టుగా కొంత 2026 మున్సిపల్ ఎలక్షన్స్లో విక్రమసింహారెడ్డి మరోసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందా? అంటే ఇది చాలా ఇదే ప్రశ్న. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఓకే, 2021లో మాకు ఫార్చునేట్లీ లక్కీగా మాకు 39వ వార్డు అంటే మా పక్క వార్డు, నా వార్డు ఓసీ జనరల్ అవ్వడం జరిగింది ఇక్కడ. అందులో నేను నిలబడడం జరిగింది, గెలిచాను అఫ్కోర్స్. 2024లో ఎలక్షన్స్ పెడితే, ఐ రిపీట్ దిస్, పెడితే క్వశ్చన్ మార్క్ పెడితే దీని పరిస్థితి మాకు తెలియదు. ఒకసారి ఏదో రిజర్వేషన్ కింద వేరేలో పోతే నేను నిలబడలేను కదా. కాబట్టి మనకు అవకాశాలు ఏ రూపంలో వస్తే నాకు తెలియదు. కానీ ఇక్కడ ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటనేది ఇదే నిలబడుతుంది బయట కూడా, ఎక్కడ మనం చెప్పుకోవడానికి. అంతేగాని 2026-27 ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఇంకా 38వ వార్డు, 39వ వార్డు, 40వ వార్డు ఇలా కొన్ని పక్క వార్డులో కూడా, అంటే మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా కొన్ని అభివృద్ధి పనుల్లో మీరు పాలు పంచుకున్నారు. ఎందుకంటే మొదటి నుంచి అంటే భవిష్యత్తును ఊహించి ముందస్తు, అంటే రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో అనే స్వార్థంతో మీరు ముందస్తుగానే వ్యూహాన్ని రచించి మీరు ఇలా చేశారనుకోవచ్చా? ఇది ఎందుకు అనుకోవాలి అలా? ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు అటువంటి అంత స్వార్థంగా ఆలోచించలేదు. కొంత ఈ ఏరియాలో మీరు ఒకటి కిషోర్ గారు, 2000 సంవత్సరం నుంచి ఉన్నానండి ఇక్కడ. నేను నా సొంత ఊరు కోడుముడతారు విలేజ్. అక్కడికంటే కూడా ఇక్కడ నాకు అటాచ్మెంట్. యాక్చువల్లీ ఇక్కడ కట్టడం నా పిల్లలకి ఇష్టం లేదు, ఇల్లు చేస్తా. ఓకే, ఇంత పెద్ద ఇల్లు డాడీ వద్దు ఇక్కడ అంటే కూడా ఎందుకో అటాచ్మెంట్ ఇక్కడ ఈ ఏరియాలో. బయటకు వస్తే అలా బయటకు వచ్చానంటే 100 మంది అలా, చిన్న పిల్లలు పెద్ద పిల్లలందరికీ. మనిషికి అంతకంటే ఏం అవసరం లేదండి. ఇంకా స్వార్థం ఏం లేదు. స్లమ్ అది, గీతమ్మ గారు, సమతా నగరు, ఆ ఏరియా. ఇంకా సామ ఉండనే మావాడు పక్కన తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు మౌనంగా. సరే, గిప్సన్ అవతల పక్క విలేజ్లో అవి మరి కొంత అన్యాయం అయితే ఉంది. గ్రామాలు కాబట్టి పెద్దగా అది కష్టం. మనం ఇటువంటి చోట చేయగలం, కానీ గ్రామాల్లో కొంత మనం ఏలు పెట్టడానికి ఉంటుంది. ఆ 2 ప్లేసులు అడిగి అదే పనిగా నేను ఎంటర్ చేసుకున్నాను అక్కడ. సమతా నగర్ కానీ పరిచయాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా నాకు. మురళీకృష్ణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన పేరు ఫస్ట్ మరి అనాల్సి వస్తుంది. అప్పటి నుంచి కూడా నేను ఇలా ప్రతి ఎలక్షన్లు తిరిగానండి. నేను సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మాకు ఇక్కడ, కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను చిన్న పిల్లోడి కాడ నుంచి పెద్ద దగ్గర నేను పలకరించేవాడు. ఒక పలకరింపు చాలా బలమైనది, చాలా మంచి వెపన్ అది. నేను వచ్చి మీకు దగ్గరకు వచ్చి పలకరిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంట్లో అటిట్యూడ్ చూపించే అలవాటు నాకు చాలా తక్కువ. అది రేర్ అసలు. నాకు అటువంటిది ఇష్టం ఉండదు. వాడు నాకంటే 40 ఏళ్ళు చిన్నగా ఉండే పలకరిస్తాను నేను గౌరవంగా. అది చాలా, అదే నాకు ఇవాళ పెట్టుబడింది. నా మాటే నా పెట్టుబడి, మన మంచితనమే మనకు పెట్టుబడి, మన పలకరింపే మన పెట్టుబడి. ఇంతకంటే మనిషికి నాకు తెలిసి మనసున్నోడికి ఎవరికి ఇంతకంటే పెద్ద సర్టిఫికేషన్ అవసరం లేదు. బయటకు వస్తే దిగిపోయిన తర్వాత డెఫినెట్గా నన్ను ఒక విధంగా నన్ను గుర్తుపెట్టుకునే పద్ధతిలో నేను పనిచేశాను అన్ని చోట్ల కూడా. వార్డులో అక్కడ నా స్వార్థం అయితే డెఫినెట్గా లేదు. మీరు అన్నట్టుగా దాంట్లో ఏమో స్వార్థం ఉంటుందండి. ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ రాదు. ఇంతమందిలో నాకు వచ్చిన అవకాశం, దాన్ని ప్రూవ్ చేసుకున్నాను అనుకున్నాను. కొంత అయినాను, కొంత కాకపోయి ఉండొచ్చు రకరకాల కారణాల వల్ల, ఇందాక చెప్పిన కారణాల వల్ల. దానికి ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని, ఏం చేయలేము కూడా. ఓకే అండి, చివరగా ఒక ప్రశ్న అండి. అసలు పారిశుద్ధ్య కార్మికులు అంటే మీకు ఎందుకండి అంత ప్రేమ? చాలా, అది నిజంగా అది నాకు చాలా ఇష్టం. అది ఇష్టమైన సబ్జెక్టు.
గమనించుంటారు నాకు రోజు వాళ్ళు చేసే పనిని. చాలా సందర్భాల్లో ఈ మాట, ఈ డైలాగ్ నేను వాడుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ పనిని నేను రోజు నాకు ₹1,00,000 వచ్చినా కూడా నేను చేయను ఆ పనిని. ఓకే. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అన్ఫార్చునేట్ పీపుల్ వాళ్ళు, అంటే మన కోసం పుట్టించారా భగవంతుడు అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. అక్కడెక్కడో కాంపాక్టరో ట్రాక్టరో చెత్త వేసుకొని పోతూ ఉంటుంది బయట. మీరు ఎప్పుడైనా గమనించండి తమ్ముడు. ఆ వాసన వస్తుంటే ఇంట్లో బెడ్రూమ్ ఉంటే ముక్కు మూసుకుంటాం ఇట్లా, అవునా? కానీ అతను ఆమె దాన్ని ఎత్తేస్తారు, దాంతోనే ఉంటాడు. మార్నింగ్ 6 గంటలకు డ్యూటీ మొదలైతే కొంతమంది రాత్రి 9:30, 10 గంటల వరకు. అంటే ఖచ్చితంగా ఆ మేల్ వర్కర్ అయితే రాత్రి ఖచ్చితంగా మందు దాగి పండుకోకపోతే నిద్ర రాదు. ఆ వాసన అంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి ఎవరైనా సరే. నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను మా నాయకులన్నీ కూర్చున్నప్పుడు, బట్టలు పంచే కార్యక్రమంలో. వాళ్ళు కూడా థాట్ ప్రొవోకింగ్, అంటే అరే కరెక్టే కదా, ఎక్కడో మనం ఇంట్లో పిల్లలకి ముక్కల చీమడి తినగా ఆలోచన చేస్తాం, ఏదైనా గలీజ్ ముట్టుకోవడానికి ఆలోచన చేస్తాం. వాళ్ళు మనం తీసిన మళ్ళా మూత్రాలు నానా దరిద్రం ఆ డ్రైన్లో దిగి ఎత్తిస్తుంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళంటే ప్రేమ అది ఉంటుంది ఎప్పటికీ. నేనున్నాళ్ళు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, మేము ఉన్నన్నాళ్ళు, నేనున్నాళ్ళు, తర్వాత ఒక పిల్లలు కూడా చెప్తా ఏదైనా ఉంటే వాళ్ళకు చేయండి అని. సొసైటీలో వాళ్ళని బాగా తక్కువ చేసి చూస్తారు. అది తప్పు చేస్తూనే పోతున్నారు జనాలు. వాళ్ళకి వర్క్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది వాళ్ళు దయచేసి వాళ్ళకి అందరికీ కూడా ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే, సమస్యలు ఎక్కువ పెట్టాకండి. వాళ్ళకు బాధ్యతగా ఉంటే చెప్తే ఎక్కడ పడితే తీయకుండా వాళ్ళకు పని భారం తగ్గించిన వాళ్ళు. ఎందుకంటే అర్రాకొర వసతులతో మనకు ఫెసిలిటీస్తో కేఎంసీ నడుస్తుంది. 30 సంవత్సరాలైనా కూడా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ప్రివేల్ అవుతున్నాయి. ఇక్కడ ఏవీ లేవు. ఇక్కడ మిషనరీ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్, మ్యాన్ పవర్ తక్కువే, అంతా మహిళలు ఉన్నారు, మేల్ వర్కర్స్ లేరు. సో ఉన్నదంటూనే వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి చేపించుకుంటూ పోతున్నారు కార్పొరేషన్ వాళ్ళు. ఇది ఇంకా మరి భగవంతుడే వాళ్ళని కాపాడాలా. వాళ్ళని మరి సమాజ సేవలో విక్రమసింహారెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? ఏముంది ఎప్పట్లాగే. ఇప్పుడు నాకు పదవి అయిపోతుంది మార్చి 17కి నా లాస్ట్ వర్కింగ్ డే అండి. అంటే ఇంకా 60 రోజులు ఇంకా దిగిపోయామే. కొంత ఎమోషనల్ అనిపిస్తుంది, ఇంకా కొన్నాళ్ళరే మనం చేయలేకపోయేది, కానీ తప్పదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ కదా. తర్వాత ఏంటి పార్టీలో మన పరిస్థితి ఏంటంటే మనకు తెలియదు. యాక్టివ్గా అందరూ ఏ అన్నపిస్తా పోతాను నేను. అందరి వాడిని నేను కోడుమూరోని, కర్నూలుని, పాణ్యంలో మంచి గుర్తింపు వచ్చింది. స్టాండింగ్ కమిటీ మెంబర్ కావడానికి కూడా భూపాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ఫోటోకి తీసుకుని నన్ను ఆ పాణ్యం కోటలో నన్ను అకామిడేట్ చేసుకుంటారు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ రోజే ఆయన చెప్పకుంటే వాళ్ళందరూ కూడా యునానిమస్గా యాక్సెప్ట్ చేశారు. విక్రమన్న మనతో తిరుగుతున్నాడు కదా, ఓకే మన కోటలో అన్నకు ఒక ఇచ్చేద్దామని అని చెప్పేసి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. కాటసాన్ అన్న గారికి. అలాగే మోహన్ అన్న ప్రతి ప్రోగ్రాంలో నన్ను పిలుచుకుంటారు. ఇంకా ఎలాగో మా కొడుకు నుండే ఉంది, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను. నేను అదే చెప్తాను మీకు, అందరి వాడిని నేను కొందరి వాడిని అయితే కదా, అందరి వాడిని. అందరితో హ్యాపీగా ఉంటే, అందరిని పలకరిస్తే, అందరితో ఎవరండి నాకు చాలు. దేవుడు అవకాశం ఇచ్చాడు, చాలా పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు, పరిచయాలు. ఇంతకంటే నాకు తెలిసి అయితే ఇంతకంటే హ్యాపీగా ఎవడు ఉండడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సరే వర్క్ సెంటరా నడుస్తుంది అందరితో పాటు. నేను ఒక్కనే ప్రత్యేకమైన వ్యక్తి అయితే కాదు, కాకపోతే కొంచెం తిరిగాం కదా, చేయలేదే అన్న ఫీలింగ్తోనే పోతా ఉన్నాం అంతే. డిసెంబర్ 19, 2025 లాంటి ఘటన మరోసారి పునరావృతమయ్యే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే ఉంటే ఒక మీటింగ్ ఉంటుంది ఈ నెలలో, పెడితే అది కూడా అంతే క్లోజ్. మాజీ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ కర్నూలు 40 వార్డు విక్రమసింహారెడ్డి, నా బోర్డు కూడా తీసేసి వస్తామే. ఎక్స్ కార్పొరేటర్ అంతే కదా. చూస్తుండగానే ఎంత ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది. బట్ ఎనీవే, థ్యాంక్స్ టు ఆల్ మై కార్పొరేట్, అంటే ఈ 40 వార్డుకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం మేము ముందు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై.